భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భము ధరించి కుమారుని కనెను. ఆయనకు యోహాను అని పేరు పెట్టెదరు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై మద్యమైనను ద్రాక్షారసమైనను త్రాగక తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను నీ వైపుకు త్రిప్పును. తనుల హృదయమును పిల్లల వైపుకు త్రిప్పి అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి దేవుని కొరకు ఆయుధపడిన ప్రజలను స్థిరపరచుటకై ఏలియా యొక్క జ్ఞానమును శక్తియు పొందుటకు ఆయనకు ముందుగా వెళ్ళును. ఈ యొక్క పుట్టుక అనేకులకు సంతోషకరమైన వార్త. ఎలాగో తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలం గడిచినది. నేను దేవుని సమ్ముఖంలో నిలిచియున్న గాబ్రియేలు దూతను. నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానం నీకు తెలుపుటకు నన్ను పంపబడితిరి. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు నా మాటలు గ్రహింపలేదు కనుక ఈ సంగతులు నెరవేరు దినము వరకు నువ్వు మాటలాడక మౌనివై ఉంటివి. మనుషులలో నాకున్న అవమానమును తీసివేయుటకు దేవుడు నన్ను కటాక్షించెను. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలియాలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక మనుష్యునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమె యొద్దకు వచ్చెను. ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుని యందు తన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. నేను కన్యకను కదా, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్మును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియా, నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా వృద్ధాప్యంలో గర్భము ధరించినది. గొడ్రాలనబడు ఆమెకు ఇప్పుడు 6వ మాసము. కనుక దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. ఇదిగో ప్రభు దాసురాలను, మీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఏమిటి? నాతో ప్రదానము చేయబడిన మరియా గర్భవతియా? ఇది ఎలాగున జరిగినది? నమ్మలేకపోతున్నా. మరియా నన్నెంత మోసం చేసినది. ఏం చేయాలి? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో అర్థం కావడం లేదు. తలుచుకుంటుంటేనే తల పగిలిపోతుంది. ఏం చేయాలి? యోసేపు, యోసేపు, ఏమిటి ఆలోచిస్తున్నావు? పెళ్ళి కాకుండా మరియా గర్భవతి అయినదనా? అయినా దాని గురించి ఆలోచించడానికి ఏముంది? అయినా పెళ్ళి కాకుండా గర్భవతి అయిన మరియను నీవెలా పెళ్లి చేసుకుంటావు? అంతా దేవుని చిత్తమే చేయాలని మూర్ఖంగా వెళ్ళావంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే. ఆ మరియని పెళ్లి చేసుకున్నావంటే ఈ లోకం నిన్ను ఏమంటుంది? నీవు నీతిమంతుడివి కదా, నీవు పరిశుద్ధుడివి కదా. అలాంటిది నీవు పోయి ఆ మరియని పెళ్లి చేసుకుంటే ఇంకా ఈ లోకం నిన్ను తూ అని నవ్వుతుంది, ఇలాగా హేళన చేస్తుంది. అవన్నీ నీవు సహించగలవా, భరించగలవా? అందుకే నీ మంచి కోరి చెబుతున్నాను. బాగా ఆలోచించి ఆ మరియని విడిచిపెట్టే, వదిలే. అవును, నిజమే. ఎవరికి తెలియకుండా మరియాని విడిచేస్తాను. ఏసేపు, ఏసేపు, దావీదు కుమారుడా, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమెకు కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడుదువు. ప్రభువా, ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినదని తెలియక అజ్ఞానంతో ఆలోచించాను. నన్ను క్షమించు ప్రభువా. నీ చిత్తమే జరగాలి. నా జీవితంలో నీ చిత్త ప్రకారమే జరగాలి.
ఇప్పుడే వెళ్ళి మరియాని హత్తుకుంటాను ప్రభువా, హత్తుకుంటాను. మరియా, మరియా, యోసేపు, నన్ను క్షమించు మరియా, నీవెంతో ధన్యురాలివి. నిన్ను అవమానపరచాలనుకున్నాను. స్త్రీలలో నీ వంటి ఉత్తమురాలను ఎరుగక అజ్ఞానంతో ఆలోచించాను. ఇదంతయు దైవ చిత్తానుసారముగా జరుగుచున్నది. ఇందులో మన ప్రమేయమేమీ లేదు. కొండసీమలో ఉన్న ఎలిజబెత్ అక్క దగ్గరికి వెళ్ళి దర్శించి ఈ సమాచారాన్ని తెలియజేసి వస్తాను. ఎలిజబెత్ అక్క, మీకు నా శుభములు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగో ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారందరూ నన్ను ధన్యురాలు అని అందరూ. ఇందు మూలంగా సమస్త ప్రజానికానికి తెలియడమనగా ప్రజలందరూ తమ గ్రామంకి వెళ్ళి ప్రజాసంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకోనండి. ఇది కైసరాజ్ఞ. హో! నాదా, చాలా అలసిపోయాను, నడవలేకపోతున్నాను, అలసటగా ఉంది. ఇంకా ఎంత దూరం ఉంది? కాసేపు వచ్చుకో మరియా, అదిగో కనిపించుచున్నదే దావీదుపురము. నాదా, చాలా అలసిపోయాను, నడవలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు. కాసేపు వచ్చుకో మరియా. అయ్యా, అయ్యా, ఎవరు మీరు? ఎవరు కావాలి? ఎక్కడి నుండి వచ్చారు? అయ్యా, మేము చాలా దూరం నుంచి వస్తున్నాము, అలసిపోయి ఉన్నాము. నా భార్య నిండు చూలాలు, మీ ఇంటిలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? స్థలం లేదు, ఏం లేదు. వెళ్ళవయ్యా, వెళ్ళు. యోసేపు, నా వల్ల కావటం లేదు యోసేపు, నడవలేకపోతున్నాను. కాసేపు వచ్చుకో మరియా. అయ్యా, అయ్యా, ఎవరు మీరు? అయ్యా, మేము చాలా దూరం నుంచి వస్తున్నాము, అలసిపోయి ఉన్నాము. నా భార్య నిండు చూలాలు, మీ ఇంటిలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? స్థలము లేదు, ఏమి లేదు. వెళ్ళవయ్యా, వెళ్ళు. అయ్యా, అయ్యా, కొంచెం ఉన్నా ఇవ్వండి అయ్యా. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళవయ్యా, వెళ్ళు. అయ్యా, ఎవరు మీరు? ఎవరు కావాలి? ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యా, మేము చాలా దూరం నుంచి వస్తున్నాము, అలసిపోయి ఉన్నాము. నా భార్య నిండు చూలాలు, మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? అయ్యా, స్థలమా? స్థలం అయితే ఇక్కడ లేదయ్యా. ఒక్క నిమిషం. అందరూ తమ పేర్లను నమోదు చేసుకోవడానికి బెత్లెహేమునకు వచ్చి ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే మీరు మీ పేర్లను నమోదు చేసుకొని వచ్చినట్టుగా ఉన్నారు. ఈ ఒక్క రాత్రికి మా పశువుల పక్కన మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంతగా అనువైనది కాదు, కానీ బహుశా మీకు ఆదరుగా ఉంటుంది. అలాగేనయ్యా, ధన్యవాదములు. అబ్బా, అసలు అది తొందరగా నిప్పెగిలియనరా. వెచ్చగుందిరా. అరే ఎర్రోడా, ఆ చెట్ల సందున పులిలా ఉండదురా. మన గొర్రెలు జాగ్రత్త, ఆకాశంలో మెరుపులు వస్తూ ఉంటాయి. రే పెద్దడా, పుల్లేదు గిల్లేదు, నువ్వు మాట్లాడకుండా పడుకోరా, నేను మేలుకొనే ఉంటా. తాత, మెరుపులు ఎక్కువైపోతా ఉంటాయి తాత. ఇంత పెద్ద మెరుపులు నేను ఎప్పుడు చూడలేదు తాత. తాత, నాకెందుకో భయం వేస్తుందా తాత. చెట్టు పొద్దులోంచి పులి వస్తుండది ఏమో తాత. రే చిన్నోడా, అవి మెరుపులో ఉరుములో కాదురా, కొరియ దెయ్యంలాగా నాకు కనిపిస్తూ ఉండదురా. అది మనల్ని మింగేస్తానేమోరా, నాకు భయంగా ఉంది. తాత, అది మన వైపే నిలబడి ఉండదు తాత. మనల్ని మన గొర్రెలు మింగేస్తుందేమో తాత. అరే అరే చిన్నోడా, అది దెయ్యము కాదు, భూతము కాదురా. ఏదో దేవతలా కనిపిస్తూ ఉండదురా. మనతో ఏదో మాట్లాడుతూ ఉండదురా. భయం వేస్తూ ఉండదురా.
భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తెగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనియుట మీరు చూచెదరు. తాత సంతోషకరమైన వార్త అంట తాత. దేవత చెప్తా ఉండదు మనల్ని మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు తాత. అరే జాగు చేయకుండా ఆ దేవత చెప్పిన చోటకు వెళ్ళి రచ్చకను చూసి వద్దాం పదండ్రా. తాత మనం ఏదైనా రక్షకుడి కానుకగా తీసుకెళ్తాం తాత. నా దగ్గర ఒక చిన్న గొర్రె పిల్ల చక్కగా బలంగా గట్టిగా ఉండాలి. అది నా రక్షకుడి కానుకగా ఇస్తా. తాత నా దగ్గర ఉండే గొడ్డు పిల్లలో నేను కూడా మంచి గొడ్డు పిల్ల చూసి ఆ రక్షకుడి కానుకగా ఇస్తాను తాత. నేను కూడా వస్తా తాత. అందరు కానుకలు తీసుకొని మన కొరకు పుట్టి ఉన్న రక్షకుడిని చూసి వద్దాం పదండ్రా. ఏమిటి జ్ఞాని, ఏమి చూచుచున్నావు? జ్ఞాని, ఆకాశంలో వింతైన నక్షత్రం ఎంత పెద్దగా ఉంది, నేను ఎప్పుడూ చూడలేదు. పెద్ద నక్షత్రమా? ఇంత పెద్ద నక్షత్రం నేను ఎప్పుడూ చూడలేదు. నక్షత్రముల గురించి ముందుగానే చదివి ఉన్నాను. ఏది ఆ చర్మం చుట్టూని ఇలా తీసుకుని రమ్ము. నక్షత్రముల గురించి ముందుగానే ప్రవచించి ఉన్నారు. దావీదు వంశంలో రాజు పుట్టుడని నక్షత్రం తెలియజేయుచున్నది. అయితే పదండి, యూదా దేశంకు వెళ్దాం. అంత పెద్ద రాజు అంత నువ్వు ఒట్టి చేతులతో ఎలా వెళ్ళేది? నా దగ్గర బంగారం ఉంది. నా దగ్గర సాంబ్రాణి ఉంది. నా దగ్గర బోలం ఉంది. అయితే ఎలా వెళ్ళేది? ఆ నక్షత్రమును వెంబడిస్తూ వెళ్ళేదము. అయితే పదండి. హేరోదు మహారాజుకి జయము జయము. హేరోదు మహారాజుకి జయము జయము. హేరోదు మహారాజుకి జయము జయము. హేరోదు మహారాజుకి జయము జయము. మంత్రివర్య, ప్రభు, ఈ దేశ ప్రజలు మా గురించి ఏమనుకునుచున్నారు? ప్రభుల వారిద్దయ్య కరుణ మహామేధావులని మీ వంటి రాజులు ఉన్న ఈ దేశంలో ప్రజలు నివసించడం వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు ప్రభు. శభాష్! ఏమి ఏమి అద్భుతము, మహా అద్భుతము! నా శిల్పి ఎంత చక్కగా అమర్చినాడో ఈ నూతన భవనము. మరకత మాణిక్య వజ్ర వైడూర్య గోమేతకముతో నిర్మించిన ఈ భవనము చూసి నా మనసు ఎంతో ఆనందించుచున్నది. ఈ సంపదను చూచి మా హృదయం ఎంతో పరవశించుచున్నది. ఇటువంటి సంపద ఐశ్వర్యం ఏ రాజుకు కూడా లేదు. ఏమి నా అదృష్టము! మహారాజుల వారికి ప్రభు, ఎవరో తూర్పు దేశ జ్ఞానులట మిమ్మల్ని దర్శింప నిమిత్తం వచ్చి ఉన్నారు. ఏమిటి? తూర్పు దేశపు జ్ఞానుల? వారికి మాతో ఏమిటి పని? సరే, ప్రవేశపెట్టుము. హేరోదు రాజులు ప్రణామం. ప్రణామములు. ఘనత వహించిన రాజా, మేము తూర్పు దేశం నుండి వచ్చినాము. మమ్మల్ని ఖగోళ శాస్త్రాజ్ఞులకు అందరు. మీ రాకకు గల కారణమేమి? ఆకాశంలో ఒక అరుదైన నక్షత్రం చూచి దాన్ని వెంబడించి వచ్చి తిని. ఏమిటి? ఆకాశంలో అరుదైన నక్షత్రమా? చాలా విచిత్రముగానున్నదే. ఏది కాస్త వివరించి చెప్పుము. అవును ప్రభు, మా శాస్త్రం ప్రకారము ఆకాశంలో కనిపించిన ఆ నక్షత్రం నాకు కారణం ఒక రాజు పుట్టి ఉన్నాడు. అది యూదా దేశపులో శాస్త్రమైనది తప్పు కాదు. ఏమిటి? యూదులకు రాజు పుట్టినాడా? ఈ యూదా దేశానికి రాజును నేనుండగా వేరొక రాజా? వీల్లేదు. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి
మా అతిథి గృహమునందు విశ్రాంతి తీసుకొనుము. మీకు మేము మరలా కౌరు పంపెదము. అలాగే ప్రభు. మంత్రి ప్రభు. తక్షణమే మన ఆస్థాన శాస్త్రజ్ఞులను ప్రవేశపెట్టుము. అలాగే ప్రభు. తూర్పు దేశపు జ్ఞానులట నక్షత్రమును చూచి వచ్చినారట. వారు జ్ఞానులు కాదు, అజ్ఞానులు. హేరోదు మహారాజుకు ప్రణామములు. శాస్త్రులారా, జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులట యూదులకు రాజు పుట్టినాడని చూడవచ్చి తిరి. మీరు మన శాస్త్రమును జాగ్రత్తగా పరిశీలించి వివరించుము. ఆ జ్ఞానులు చెప్పింది నిజమే ప్రభు. ఏమిటి? యూదా దేశపు రాజు బెత్లెహేం నందు పుట్టినాడని వివరిస్తున్నది ప్రభు. లేదు, మీరు పొరబడుచున్నారు. మరి ఒక మారి పరిశీలించి చూడుము. రాజా, మీరు పొరబడుచున్నారు. ఆ రాజు ఇక్కడనే పుట్టి ఉన్నాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఈ దేశమునకు రాజును నేనుండగా వేరొక రాజా? వీల్లేదు. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. సరే ప్రభు, చిత్తం ప్రభు. మంత్రి ప్రభు. ఆ జ్ఞానులను ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. ఎవరక్కడ? వెంటనే ఆ తీర్పు దేశపు జ్ఞానులను ప్రవేశించుడు. ప్రణామములు ప్రభు. జ్ఞానులారా, మీరు ఆ నక్షత్రము చూసి వచ్చినారు కదూ? అవును ప్రభు. మీరు వెళ్ళి ఆ బెత్లెహేములో పుట్టిన రాజును దర్శించి మాకును వర్తమానమును తీసుకుని రండి. మేమును వెళ్ళి ఆయన్ను దర్శించి పూజించి వచ్చేదము. అలాగే ప్రభు. ఇక మీరు వెళ్ళవచ్చు. మంత్రి ప్రభు. మీరు ఆ జ్ఞానులు చెప్పినది మీరును విన్నారు కదూ? విన్నాను ప్రభు. యూదులకు రాజు పుట్టినాడట. ఈ యూదా దేశమునకు రాజును నేనుండగా ఆయన పరిపాలిస్తాడట. అసంభవం! ఇదంతా కళ. జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు.